యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానాంశముగా చదువుకుందాం. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండునట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. చదవబడిన ఈ మాటను బట్టి కొన్ని విషయాలు మనము చదువుకుందాం, నేర్చుకుందాం. దేవుని యొక్క భక్తుడైన యాకోబు ద్వారా దేవుడు రాయించిన ఈ మాట ఏంటంటే, ఇది ఒక ముఖ్యమైన సంగతిగా చెబుతున్నాడు. ఇది ఒక ముఖ్యమైన సంగతి. చదవండి 12వ వచనం మరొకసారి. ఫస్ట్ లైన్లో ఏం రాయబడింది? నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి. ఇదేంటి? ఏ సంగతి అంటే ముఖ్యమైన. ఎవరికి ముఖ్యమైన సంగతి? విశ్వాసులైన మనకు ఒక ముఖ్యమైన సంగతి. దేవుడు చేసిన పని, దేవుడు చేసే కార్యాలు అన్నీ కానీ రాయబడితే అంట ఈ భూలోకమే సరిపోనంత పెద్ద గ్రంథంగా మారుతుందంట. మన చేతుల్లో ఇవ్వబడిన ఈ గ్రంథములో అనేక విషయాలు ఉన్నాయి కదా, చాలా విషయాలు. ఇవన్నీ మనకు సరిపోతుందని దేవుడు రాయించి ఇచ్చాడు. అయితే అన్ని కానీ రాసి ఉంటే అంట ఈ భూలోకమే సరిపోదంట. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఒక చిన్న వాక్యం ఉన్నా అది ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనం ఎంచాలి. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట నీకు నాకు అది అవసరమైతేనే దేవుడు రాసిపెట్టినాడు. ఆయన పనులన్నీ కూడా రాస్తేనంట భూలోకమే సరిపోదంట. కాబట్టి ఇప్పుడు ప్రారంభమందే, ఈ వచనం ప్రారంభమైంది ఏం చెప్తున్నాడంటే, ఇది ముఖ్యమైన సంగతిగా చెప్పబడినవి, రాయబడినవి. ఇది మనం తెలుసుకోవాలి. ఈ మాట మీద మనం నిలబడాలి. ఏంటి ఆ ముఖ్యమైన సంగతి అంటే, చదవండి 2వ లైన్ నుంచి. ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనకండి. ఒట్టు పెట్టుకోవద్దు. ఒట్టు అంటే ప్రమాణం చేయడం. ప్రమాణం లేకపోతే ఒట్టు. కాబట్టి ఈనాడు భక్తులు ఎలాగున్నారంటే, ఒట్టు పెట్టుకోవడం, ప్రమాణం చేయడం ఒక ఊత పదంలాగా అయిపోయింది. అర్థమవుతుందా? మాటకి ఒట్టు ఎప్పుడు వస్తుందయ్యా? ఒట్టు ఎప్పుడు పెట్టుకుంటాం? నువ్వు పలికే మాటకు అడిషనల్గా, నువ్వు చెప్పే మాటకు, నీ నోట్లో నుంచి వచ్చే మాటకు జోడించేదే ఒట్టు. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఈనాడు ఒట్టు పెట్టుకోవడం ఎంత ప్రమాదకరం అంటే కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. ఒట్టు పెట్టుకోవడం చూడండి. మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. మనం నోట్లో నుంచి వచ్చే మాటలు ఎలాగా ఉండాలి అంటే యథార్థంగా ఉండాలి. అర్థమవుతుందా? సామెతల గ్రంథంలో ఒకసారి మనం చదివితే, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడను. చూడండి, మన మాట ఎలాగ ఉండాలంటే యథార్థంగా ఉండాలి. యథార్థం అంటే అర్థం ఏంటి? అవతల వాడికి, అవతల వ్యక్తికి మన మాట నమ్మకం పుట్టించాలి. అర్థమవుతుందే? వినేవాడికి, అవతల వ్యక్తికి నమ్మకం కలిగించాలి. అతను నమ్మే విధంగా ఉండాలి. అతడు నీ మాటను విశ్వసించే విధంగా ఉండాలి. ఒట్టు ఎప్పుడు పెడతాం తెలుసా? ఒట్టు ఎప్పుడు పెడతామంట?
నీవు చెప్పే మాట అవతల వ్యక్తికి నమ్మకం లేనప్పుడు, అమ్మ వింటున్నారా ఇక్కడే? ప్రమాణం ఎప్పుడు చేస్తామయ్యా? అవతల వ్యక్తికి మనం చెప్పే మాట నమ్మకం లేనప్పుడు అడిషనల్గా జోడించేదే ఒట్టు, లేకపోతే ప్రమాణము. ఎందును బట్టి అతడు అంటే నీ మాటలో యథార్థత లేదు, నీ మాటల్లో నిజము లేదు, నీ మాటల్లో సత్యము లేదు. కాబట్టి ఈనాడు ఈ ఒట్టు పెట్టడం వల్ల చూడండి, నీ మాట మీద నమ్మకం లేకపోయినా అవతల వ్యక్తి దేన్ని బేస్ చేసుకుంటాడు అంటే ప్రమాణాన్ని బేస్ చేసుకుంటాడు. అది ఆర్థికమైన పరిస్థితి కావచ్చు, నువ్వు చెప్పే ఏ మాట అయినా సరే మనుషులకి ఊత పదంలాగా వచ్చేదే ప్రమాణంగా ఉంది. కాబట్టి యథార్థంగా మనం మాట్లాడే వారంగా ఉండాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, ఒకడు తాను చేయబోచున్నది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. ఒకడు తాను చేయబోయేది అంటే నీ ఎదుటివాడికి నేను పలానా పని చేస్తాను అని చెప్పేది ఎక్కడి నుంచి, దేన్ని బేస్ చేసుకుని చెప్తాడు? అతను హృదయములో అనుకొని చెప్పే మాట. కానీ అది చేస్తాడా లేదా, పరిస్థితి ఎలాగ తారుమారు అయిపోతుందో ఆ వ్యక్తికి తెలియదు. కానీ హృదయంలో ఒక ఆలోచన పుడుతుంది, ఇది నేను చేస్తాను అని ఎదుటివాడికి ఇచ్చే మాట. కానీ దేవుడు మాత్రమే వాని హృదయాన్ని స్థిరపరుస్తాడు, వాని నడకను స్థిరపరుస్తాడు. కాబట్టి ఈనాడు మన నోట్లో నుంచి వచ్చే మాట అవునంటే అవును, కాదంటే కాదు అనే మాట మన నోటి నుంచి రావాలి. అది కాకుండా దానికి జోడించి అవతల వాడిని మెప్పించడానికి, అవతల వానికి నమ్మకం పుట్టించే విధంగా ఈ ప్రమాణం అనేది, ఒట్టు అనేది చేరిస్తే ఎంత ప్రమాదకరమైనదో ఇప్పుడు మనం చూడబోతున్నాం దేవుని వాక్యంలో నుంచి. ఈనాడు దేవుడు ఎందుకు ఈ ఒట్టు లేకపోతే ఈ ప్రమాణం అనేది దేవుడు ఖండిస్తున్నాడు అంటే దానికి కారణాలు ఉన్నాయి. దేవుడు ఎందుకు ఒట్టు పెట్టవద్దు, నీ మాటయే ప్రధానంగా ఉండాలని ఎందుకు చెప్తున్నాడు అంటే ఇది ఒక ప్రమాదంతో కూడింది కనుకనే దేవుడు ఒట్టు జోలికి పోవద్దు అంటున్నాడు. అమ్మా, ఒట్టు జోలికి పోవద్దు. చూడండి, చిన్న పిల్లోడు ఎత్తుకున్నా కానీ, చిన్న పిల్లోడు కానించి పెద్దోళ్ళ దాకా ఒక ఊతపదం అయిపోయింది. ప్రతి వారు ఒట్టు వేసే పరిస్థితి. అంటే ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చే మాటలు నిలబడలేని పరిస్థితి. ఇంకో మాట చెప్పాలంటే చెప్పినది చేసే విధంగా మానవుడు లేకుండా పోతున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైన, ఎంత ప్రమాదకరమైందో ఈ ఒట్టు అనేది ఎవరి ద్వారా పుట్టే ఆలోచన అనేది మనం చూస్తాం. చూడండి, ఎందుకు దేవుడు ఒట్టును నిరాకరిస్తున్నాడు, వద్దు అంటున్నాడు, ప్రమాణం ఎందుకు చేయొద్దు అంటున్నాడు అంటే కొన్ని సంగతులు మనం మత్తయి సువార్తలో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం. ఒట్టు చెప్పే ఆలోచన, ఒట్టు పెట్టే ఒక ఆలోచన నీకు ఎవరి ద్వారా పుడుతుంది అనేది ఇక్కడ రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చదవండి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. వీటికి మించినది దుష్టుడి నుండి పుట్టే ఆలోచనే కానీ నీ ఆలోచన కాదు. మా అర్థమవుతుందా? మరొకసారి చదవండి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలని. వీటికి మించి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఏదైనా నీ ఆర్థిక పరిస్థితిలో లేకపోతే
అప్పు ఇవ్వడమో, లేదా అప్పే కాదు, ఇంకా ఏ మాట అయినా సరే నేను పలానా కార్యం చేస్తాను అని ఇతరులకు నువ్వు మాట ఇస్తావు. అయ్యా, ఇతరులకు నువ్వు మాట ఇస్తావు. మాట ఇచ్చిన తర్వాత అవతల వ్యక్తి నమ్మకపోతే వెంటనే నీకు వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? నా తల్లి తోడు అంటావు. అయ్యా, లేకపోతే పక్కన నీ బిడ్డలుంటే ఏమొస్తుందమ్మా? నా బిడ్డల తోడు అంటాం. అంటే అవతల వాడికి నమ్మకం పుట్టించాలా. నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టి అతను నమ్మకం దేని మీద చూపించాలంటే ఈ ప్రమాణం చేస్తే అతడు ఒప్పుకుంటాడేమో అని చెప్పి మనము దేని మీద పెడతాం? ఏదో దాని మీద ప్రమాణం. ఇప్పుడు నువ్వు చెప్పే ప్రతి మాట ఎలాగ ఉండాలంట? అవునంటే అవుననే ఉండాలి. దానికి ఎక్స్ట్రా ఇంకేదన్నా జోడించావా ఏమి? అది ఎక్కడి నుంచి వచ్చే ఆలోచన అంట? దుష్టుడి నుండి నీకు ఆలోచన పుట్టించేదిగా ఉంది. దేవుడు ఎందుకు ప్రమాణాన్ని లేకపోతే ఒట్టును నిరాకరిస్తున్నాడు? దానికి కారణం ఒకటి, అది దుష్ట ఆలోచన. అది రెండవది చూద్దాం. రెండవది ఏంటంటే దేవుడు ఎందుకు ఈ ప్రమాణాన్ని లేకపోతే ఒట్టు ఎందుకు పెట్టొద్దు అంటున్నాడు? దానికి కారణం, రెండవ కారణం ఏంటో తెలుసా? ఒకసారి యాకోబు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం ఒకసారి రండి. 5వ అధ్యాయం ఇందాక చదివిన మాట 12వ వచనం చదవండి. నా సహోదరులు అందరూ చదవండి. ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశం తోడని కానీ, భూమి తోడని కానీ, మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. ఏం పాలు పడకుండాయా? తీర్పు పాలు పడడం అంటే ఏదో ఒక నింద నీ పైన మోపబడుతుంది. నీ మాట ప్రకారం, నీ మాటకు ప్రమాణాన్ని జోడిస్తే లేకపోతే ఒట్టు పెట్టుకుంటే, అది ఆకాశము తోడు కానీ, భూమి తోడు కానీ, నా తల తోడు కానీ, మా అమ్మ తోడు కానీ, ఇవన్నీ నీ మాటకు జోడిస్తే నీ మీదకి వచ్చేది ఏంటో తెలుసా? ఒక నేరం, ఒక తప్పిదం, నీ మీద ఒక కేస్. అర్థమవుతుందమ్మా? కేసు ఎందుకు పెట్టబడుతుంది? మన మీద ఒక తప్పు ఎందుకు నేరం మోపబడుతుంది అంటే, మనం ఏదో తప్పు చేస్తే నేరం మోపబడుతుంది. పోలీస్ స్టేషన్కి మనుషులు ఎందుకు వెళ్ళాలా? కోర్టుకి మనుషులు ఎందుకు వెళ్ళాలా? అతని మీద ఉన్న ఒక నేరాన్ని బట్టి. ఏ నేరం లేనివాడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడా? ఏం నేరం లేనివాడు కోర్టుకి వెళ్తాడా? అతని మీద ఒక నేరం అనేది మోపబడుతుంది. అలాగనే నీ ఆధ్యాత్మిక జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి ఒకవేళ నువ్వు ఈ భూమి మీద నువ్వు ఇచ్చే మాటకి జోడించి వాళ్ళ మీద ఒట్టు ఇలాగా ప్రమాణాలు చేస్తే ఒకవేళ నీ ఈ లోకంలో నువ్వు చెల్లుబడి అయిపోతావేమో, ఎవరు నిన్ను నిందించేవారు ఎవరు లేదనుకుంటావేమో, కానీ నిన్ను సృష్టించిన దేవుడు మాత్రం నీ మీద నేరము మోపుతున్నాడు. ఒక దినము నువ్వు తీర్పు పాలు పొందుతావు. ఒక దినాన నువ్వు ఆ యొక్క తీర్పులో కూర్చుండడానికి చెక్కబడతావు అనేది దేవుని యొక్క మాట. హల్లెలూయా. అమ్మ, అర్థమవుతుందే? దేవుడు ఎందుకు ఈ యొక్క ఒట్టును లేకపోతే ప్రమాణాన్ని వద్దంటున్నాడు, చేయొద్దంటున్నాడు అంటే, నువ్వు తీర్పు పాలు పొందకుండా నువ్వు జాగ్రత్త పడగలవు. ఒకవేళ నువ్వు అదే కంటిన్యూ చేస్తే ఇదేం పెద్ద తప్పేంటి, ఇదేం పెద్ద నేరం ఏంటి, ప్రమాణం చేస్తే తప్పని ఎవరు అంటారు అని ఒకవేళ మనుషులు నిన్ను గద్దించకపోవచ్చేమో, కానీ దేవుని మాట అంటుంది అది చాలా ప్రమాదకరము. ఒట్టు అనేది ఒట్టు అనేది లేకపోతే ప్రమాణం చేయడం అనేది చాలా పెద్ద నేరముగా వాక్యం చెప్తుంది. ఇది ఒక ముఖ్యమైన సంగతిగా మన దైనందిన జీవితంలో, మన యొక్క జీవితంలో మనం ఎన్ని పొరపాట్లు చేస్తున్నాం, మనకు తెలియకుండా ఎన్ని పొరపాట్లు చేస్తున్నాం. దేవుడు ఈనాడు మనతోనే మాట్లాడుతున్నాడని జ్ఞాపకం చేసుకో. ఇది ఒక ప్రమాదకరమైనది, ఒట్టు పెట్టుకోవడం లేకపోతే ప్రమాణం చేయడం. కనుక ఈనాడు దేవుడు ఎందుకు వీటికి దూరంగా ఉండండి అని చెప్తున్నాడంటే,
ఇది ఒక ప్రమాదకరమైనది. ఒకటేంటో అంటే ఇది దుష్టుడి నుండి వచ్చే ఆలోచన. దుష్టుడు నీ మనసులో పుట్టించే ఒక ఆలోచన ప్రమాణం చేయడం. రెండవది, ప్రమాణం ఎందుకు దేవుడు వద్దంటున్నాడంటే నువ్వు తీర్పు పాలు పొందుతావు, తీర్పులో నువ్వు నిలబడాల్సి వస్తుంది, నీ మీద ఒక ఆధ్యాత్మికంగా ఒక నేరం నీ మీద మోపబడుతుంది. ఎందుకు నేరం మోపడుతుందంటే నువ్వు ఒట్టు పెట్టుకున్న తర్వాత దాన్ని నిలబడే పరిస్థితిలో నువ్వు ఉండవు కాబట్టి. అర్థమవుతుందయ్యా? నీ మాట అవునంటే అవును అంటే నువ్వు చెప్పిన తర్వాత మానవుడు తప్పిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఈనాడు చెప్పే పని రేపు వచ్చేసరికి మారిపోయే మాటలు మార్చేసే రకాలు మనం. అవునా కదమ్మా? అర్థమవుతుందయ్యా? ఈనాడు నీకు నేను సహాయం చేస్తా, లేకపోతే ఏదో వాగ్దానం చేస్తాం. ఈ వాగ్దానం తర్వాత ఏముంటుంది? నా తల్లి తోడు, నేను మాట తప్పనంటావు. రేపు ఉదయానికల్లా నువ్వు చేసిన ప్రమాణం ఎట్టుపోయిందో, నువ్వు పెట్టుకున్న ఒట్టు ఎట్టుపోయిందో. కాబట్టి నువ్వు నిలబడే స్థితిలో లేవు కాబట్టి అది నీకు ప్రమాణకరం. అర్థమవుతుందమ్మా? దాన్ని నువ్వు పూర్తి చేసే స్థాయిలో లేవు నువ్వు, అందుకనే ప్రమాదకరం. కనుక మొదటిది ఆ ఆలోచనే దుష్టుని నుండి వచ్చే ఆలోచన. రెండవది, నువ్వు తీర్పు పాలు పొందే పరిస్థితి ఉంది కాబట్టి దేవుడు వద్దంటున్నాడు. ఎందుకంటే మనకు ఒక లిమిటేషన్ ఉంటుంది, మనకు హద్దులు ఉంటుంది. మనం చేస్తామని చెప్తాం. అర్థమవుతుందా? నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తా, ఖచ్చితంగా ఈ పని నేను చేసి పెడతా అనే మాట ఇస్తాం. కానీ అది చేస్తానా లేనా అన్న పూర్తి అవుతుందా లేదా అనేది మనకు స్థాయి తగ్గట్టు కాదు. అది పరిస్థితులు మారిపోవచ్చు అమ్మా, పరిస్థితులు మారిపోవచ్చు. కాబట్టి ఈరోజు చెప్పే మాట రేపు మానవుడు మీరుతున్నాడు. కారణం ఏంటంటే మానవుడుకు సమస్తము సాధ్యము కాదు. కాబట్టి నీవు తీర్పు పాలు పొందకుండుటకు ప్రమాణం జోలికి పోబాక, నువ్వు మాట ఇవ్వు, మాట మీద నిలబడేదానికి ప్రయత్నించు. హల్లెలూయా. అర్థమవుతుందే? కాబట్టి మూడో విషయం, ప్రమాణం లేకపోతే ఒట్టు ఎందుకు వద్దు అంటున్నాడంటే చూడండి, సామెతల గ్రంథములో 16వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం ఇంతకుముందు చదివాం, మరలా చదువుదాం. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. ఇక్కడ ఏం చెప్తుంటే ఒక మానవుడు తన హృదయాన్ని బేస్ చేసుకొని, తన హృదయాన్ని ఆసరా చేసుకొని, తన హృదయంలో ఒక ఆలోచన ద్వారా అతను మాట ఇవ్వగలడు. కానీ అది నెరవేరుతుందా లేదా అని నమ్మకం మాత్రం లేదు. కాబట్టి ఈ వాక్యం ఏం చెప్తుందంటే ప్రమాణం అనేది లేకపోతే ఒట్టు అనేది విశ్వాసానికి సంబంధించింది కాదు. అర్థమవుతుందమ్మా? ఈ ఒట్టు పెట్టడం లేకపోతే ప్రమాణం, వాళ్ళ మీద ఒట్టు, నా పిల్లల మీద ఒట్టు, నా తల మీద ఒట్టు అని చెప్తామే, ఇదన్నీ కూడా నీ హృదయంలో బేస్ చేసుకుని నువ్వు చేస్తావని చెప్తావు, అంతవరకే ఉండాలా. కానీ ఒట్టు మీదకి పోయావు అనుకో, ఇది ఎలాగుందో తెలుసా? ఇది విశ్వాసానికి దూరంగా ఉంది. విశ్వాసం, ఎందుకంటే నువ్వు నెరవేర్చలేవు. రేపేం జరుగుతుందో నీకు అర్థమవుతుంది, రేపేం జరుగుతుందో నీకు తెలియదు. కాబట్టి మాటకి ఈ ప్రమాణాలు జోడించొద్దని, ఇది విశ్వాసానికి సంబంధించింది కాదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుంది? మొదటిది ఏంటంటే ప్రమాణం ఎందుకు దేవుడు వద్దంటున్నాడు, లేకపోతే ఒట్టు పెట్టడము ఎందుకు దేవుడు నిరాకరిస్తున్నాడు? కారణం మొదటిది, ఇది దుష్టుని నుండి వచ్చే ఆలోచన ఒకటి. రెండు, నువ్వు దాన్ని చేయలేవు కాబట్టి, నువ్వు మీరే అవకాశం ఉంది కాబట్టి నువ్వు ప్రమాణం పెట్టడం వల్ల తీర్పు పాలు పొందే అవకాశం ఉంది. అర్థమవుతుందయ్యా? మూడవది, ఇందాక మనుషులు, ఇది విశ్వాస సంబంధించింది కాదు. ఎందుకు అంటే నువ్వు చేస్తావో లేవో, ఎందుకంటే నీకు నాకు ఒక లిమిటేషన్ ఉంది.
నీ హృదయంలో పుట్టిన ఆలోచన బట్టి నువ్వు మాట ఇస్తావు. కానీ మీరే అవకాశం ఉంది కాబట్టి నువ్వు ఒట్టు పెట్టుకున్నావు అనుకో, అది నమ్మకం కలిగించేది కాదు, విశ్వాసానికి సంబంధించింది కాదు అని రాయబడింది. నాలుగవది మనం చూస్తే మరలా చదవండి. యాకోబు రాసిన పత్రికలో మనం చదివాం కదా ఆ మాట, 5వ అధ్యాయము 12వ వచనంలో, నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదన్న వాళ్ళు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆకాశము తోడు, భూమి తోడు, మరి దేని తోడు కానీ ఒట్టు పెట్టుకొనక. అమ్మా, ఇవన్నీ కూడా నీ మాట కాకుండా అడిషనల్గా బాహ్యంగా ఇచ్చే భరోసా, ఇచ్చే వాగ్దానం. నీలో నుంచి వచ్చేది కాకుండా బయట నుంచి పెట్టే ఒక ఏమంటారు దాన్ని, మాటకు జోడించే పరిస్థితి. బాహ్య సంబంధించిన విషయాలపైన ఒట్టు అంటే ఇది బయటికి సంబంధించింది, ఇది 4వది అని వాక్యం. అంటే ఆకాశము తోడు అంటే నీ మాటకు ఏం జోడిస్తున్నావు? ఆకాశాన్ని జోడిస్తున్నావు. అంటే ఆకాశం తోడంటే, భూమి తోడంటే నువ్వు భూమిని తోడు చేసుకుంటున్నావు. అంటే బయటికి సంబంధించిన విషయాలు కలపొద్దు, బాహ్య సంబంధించిన విషయాలను కలపొద్దు. అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి ఎందుకు దేవుడు ఒట్టు నిరాకరిస్తున్నాడు? ఇది ప్రమాదమని దేవుడు ఒక ముఖ్యమైన విషయముగా బైబిల్ గ్రంథంలో దేవుడు లింకించాడంటే ఇది మన జీవితాలకి ఎంత ముఖ్యమో ఒకసారి మనము ఆలోచించాలి. ఆలోచించేదే కాదు, ఇది ఆచరణలో తీసుకోవాలి. ఇక మీదట ఈ వాక్యం విన్నా కూడా నీ మాటకు ఈ యొక్క ఒట్టును జోడిస్తే, అర్థమవుతుందే? ఈ ఒట్టును జోడిస్తే ఇలాంటి ప్రమాదాల్లో చిక్కుపోయే అవకాశం ఉంది అనేది మనం గమనించాలి. కాబట్టి ఎందుకు దేవుడు ఒట్టు నిరాకరిస్తున్నాడు? ఈ ఒట్టు పెట్టడం లేకపోతే ప్రమాణం చేయడం ఇప్పటి మాట కాదు, ఇది ఆదిలో నుండి వచ్చే పద్ధతి. ఈనాడు ఏ వ్యక్తిని కానీ చూడండి, ఏ వ్యక్తి పట్టుకున్నా ఏదో దాని మీద ప్రమాణం చేయకుండా మాట ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా కనిపిస్తారా? అంటే దాని అర్థం ఏంటి అంటే తాను చెప్పే మాట తనకే నమ్మకం లేదు. అర్థమవుతుందయ్యా? నీ మాటే చివరిగా ఉండాలి అంతే. ఇంకా నువ్వు ఏది చేయగలవో అదే చెప్పు, ఇంకా దానికి ఏమి కూడా జోడించి చెప్పే పని నీకు అవసరం లేదు అని చెప్తున్నాడు. అర్థమవుతుందయ్యా? ఇక నీ మాటే ప్రధానంగా ఉండాలి అంతే. అవునంటే అవును అంతే. ఇంకా దానికి ఏది జోడించి చెప్పినా అది చెప్పడమే మానుకోండి అంటున్నాడు. ఏ చిన్న పిల్లని చూసుకోండి, వాడు ఏదైనా చెప్తే నా తల్లి తోడు. అర్థమవుతుందా? చిన్న పిల్లని తీసుకున్నా అంటే చిన్నప్పటి నుంచి ఇది ఒక ఏమవుతుందంటే ఒక ఊత పదంలాగా అయిపోతూ ఉంది. కాబట్టి ఈ మాట వింటున్న మనమందరం కూడా ఈ ఒట్టు విషయంలో లేకపోతే ప్రమాణం చేసే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మాట ఇవ్వు, మాట నీకు ప్రధానంగా ఉండాలి చిట్ట చివరిగా. ఇంకా అవతల వ్యక్తి నమ్ముతాడా నమ్మడా అది వేరే విషయం. అతను నమ్మకపోయినా నీ మాట ఇక చివరి. అతను నమ్మట్లేదని చెప్పి ఆ తోడు ఈ తోడు అని చెప్పే అవకాశం మనము పెట్టుకోవద్దు. పైపెచ్చు ఎలాగ ఉండాలంటే నువ్వు చెప్పేదే చేయడానికి ప్రయత్నించాల. నీ నోటి నుంచి చెప్పే ఏ మాట అయినా చేయడానికి ప్రయత్నించాలా. పొరపాటు అంటే ఎందుకు అవతల వ్యక్తి నమ్మట్లేదు అంటే నువ్వు చెప్పినది నువ్వు చేయవు కాబట్టి నమ్మట్లేదు. అర్థమవుతుందయ్యా? నువ్వు చెప్పే విషయాల్లో అవతల వ్యక్తికి నమ్మకం కలిగించట్లా, అందుకోసం నువ్వు ఒట్టు జోలికి పోతున్నావు, ప్రమాణం చేయడానికి ఆ అవకాశాన్ని ఎత్తుకుంటున్నావు. కాబట్టి యథార్థమైన మాట మన నోట్లో నుంచి రావాలి. అంటే అవతల వ్యక్తికి మనం చెప్పే మాట నమ్మకం కలిగించాలి. నీ మాట ఇక అతనికి వేరే ఇక ఇదన్నీ అడిషనల్ జోడి అది ప్రమాదంలో నువ్వు పడిపోయే ప్రమాదం. ఎందుకంటే నువ్వు మాట ఇచ్చేవాడివి తప్పిపోయే అవకాశము
ఉంటుంది మన జీవితం. అంటే రేపేం జరుగుతుందో మనకి తెలియదు కాబట్టి ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడై ఉన్నావు అనేది వాక్యం చెప్తుంది. చూడండి, దేవుడు దేని మీద ఇప్పుడు దాకా ఏం చేశాం? ఒట్టు పెట్టుకోవడానికి దేవుడు నిరాకరిస్తున్నాడు. కారణం మనం చూసాం. దేని మీద ఒట్టు పెట్టుకోవద్దు అనేది కూడా మనం చూస్తాం. చూడండి, దేని మీద అంటే 12వ వచనం చదవండి మరలా, 5వ అధ్యాయం. నా సహోదరులరా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని ఒట్టు చెప్పుకోవద్దు. ఇప్పుడు ఆకాశం తోడు అన్నాం అనుకో అమ్మా, ఆకాశములో ఉన్న ప్రతి దాని మీద ఒట్టేస్తున్నావు అని అర్థం. ఆకాశంలో ఏమేమి ఉంటుంది? ఒక ఆకాశం ఒకటే ఉంటుందా? దాంట్లో అన్నీ ఉంటాయా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఇవన్నీ కూడా అంత కలిపేసి ఉంటుంది. అంత కలిపే ఆకాశం. నువ్వు ఆకాశం తోడు అన్నావు అనుకో, అన్నిటి మీద దానిలో ఉన్న సమస్తం మీద ఒట్టు పెడుతున్నావని అర్థం. రెండవది, దేని మీద ఒట్టు పెట్టవద్దు అంటున్నాడు అంటే భూమి తోడని ఒకసారి చెప్తే భూమిలో ఏమేమి ఉన్నాయి అన్నీ వచ్చేస్తుంది. దాంట్లో నీళ్ళు, ఖనిజాలు, ఏమేమి ఉన్నాయో మొత్తం కూడా వచ్చేస్తుంది భూమి తోడని. కానీ ఇంకోటి ఇంకొకటి అంటాడు, మరి దేని తోడు కానీ, మరి దేని అంటే ఇతర వస్తువులు. ఈ మాట చక్కగా మత్తయి సువార్తలో వివరించబడింది. ఒకసారి చదువుదాం. మత్తయి సువార్తలో ఇందాక చదివాం కదా, 5వ అధ్యాయము 34వ వచనం చదవండి. నేను మీతో చెప్పినది ఏమనగా, చూడండి, అవకాశం ఇవ్వవద్దని అంటున్నాడు అక్కడ. దేని మీద ఒట్టుపడి, చూడండి ఆ మాట ఎంత విలువ ఉంది చూడండి. మరి చదవమ్మా, ఎంత మాత్రం అన్న మాట ఎంత. చూడండి, ఆ మాటకున్న అర్థాన్ని మనం చూడాలా. ఊరికే చదివేస్తే మనకు దానివల్ల విలువ తెలియదు. కానీ ఆ మాటకున్న అర్థం ఎంత మాత్రం అంటే అర్థం ఏంటయ్యా? ఏమ్మా, తలకాయ పైకి ఎత్తండి అందరు. ఎంత మాత్రము అంటే అర్థం ఏంటి? ఎట్టి పరిస్థితిలో కూడా, అంటే అంత ప్రమాదం ఉందని అర్థం. అర్థమవుతుందమ్మా? ఎంత మాత్రం నీ గొంతు మీదకి వచ్చేసినా సరే అంటే వచ్చే పరిస్థితులు ఏ మాత్రము ఒట్టు ప్రమాణం మీద ఈ జోలికి పోకూడదు. అంటే అంత డేంజర్ అన్నమాట. ఇది మనం కాలుతున్న నిప్పు తెలుస్తూ ఉంటుంది, పెట్టేస్తామా చెయ్యి అంటే ఏంటి? పెడితే అలాంటి పరిస్థితి అన్నమాట ఇది. ఎంత మాత్రమును అంటే దానివల్ల నీకు ప్రమాదం ఉందని చెప్తున్నాడు. చూడండి, దేని ఒట్టు పెట్టకూడదంట? ఆకాశం తోడని కానీ. చూడండి, అది దేవుని. చూడండి, ఆకాశం అంటే దైవిక సంబంధించిన ప్రతిదీ కూడా ఉంటుంది. ఆకాశం అంటే దాంట్లో ఉన్న సూర్యుడు, చంద్రుడు, ఆకాశము. దానికి ఇంకా అర్థం ఏంటంటే దేవుని సింహాసనం అని కూడా, దేవుని సింహాసనం అని కూడా చెప్పబడి ఉన్నది. అన్నిటి మీద నువ్వు ఒట్టు పెడుతున్నావు అని అర్థం. తర్వాత భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేమని తోడనవద్దు, అది మహారాజుని పట్టణము. నీ తలతోడు. చాలామంది చెప్పే మాట ఏంటంటే నా తలతోడు. నీ తలతోడు అంటే నీ తల ఒకటే వస్తుందా? నీ తలలో ఉన్న అవయవాలంతా వస్తుందా? నీలో ఏమేమి ఉంటాయి? గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, అన్నీ కూడా ఎవ్రీథింగ్, తల మొదలుకొని కాలు వరకు నీ తలతోడు అంటే అంతా కూడా వచ్చేస్తుంది. చూడండి, అలాంటి తలతోడనవద్దు. తర్వాత చూడండి, నీవు ఒక వెంట్రుకైనాను తెలుపుగా కానీ నలుపు కానీ చేయలేవు. అంటే నీ లిమిటేషన్ కాదు అది. నువ్వు మాట ఇచ్చిన తర్వాత అది చేస్తావా లేదా అనేది తర్వాత సంగతి. కానీ ఒట్టును కానీ తీసుకొస్తే అంత ప్రమాదకరమైనది. నీ వల్ల ఏమైనా అవుతుందా? నీ తల మీద ఉన్న ఇది తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయగలవా? అంత సామర్థ్యం మనకుందా? అంటే మానవునికి కొన్ని లిమిటేషన్ ఉంటుంది. అంటే ప్రమాణం అనేది అంత ఇదేనమాట.
తల తోడనొద్దు. చూడండి, నీ మాట అవునంటే అవును, అంతే. దానికి మించి ఇక ఏ ప్రయత్నము మనం చేయకూడదు అనేది దేవుని యొక్క మాటగా ఈ దినం మనకు దేవుడు చెప్తున్నాడు. చూడండి, అంత ప్రమాదం లేకపోతే బైబిల్ గ్రంథంలో ఇది రాసి ఉన్నాడు అంటే, ఇది ఇప్పటి నుంచి కాదు, పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పిన మాట కూడా ఇదే, అప్రమాణము చెయ్యొద్దు. అంటే నువ్వు అప్రమాణం అంటే ప్రమాణం చేయొద్దు అని. నువ్వు ఏ మాట ఇస్తావో, ఏ నిర్ణయం తీసుకుంటావో దాని మీద నిలబడడానికి ప్రయత్నించు అయ్యా. ఆ మాట నువ్వు చెప్పేది ఏంటో చేయడానికి నువ్వు దానికి ప్రాముఖ్యత ఇవ్వాలా. దాన్ని తప్పిపోవడానికినో లేకపోతే దాన్ని మేరడానికో ఏమాత్రం అవకాశము ఇవ్వద్దు. నిలబడ్డానికే అవునంటే అవును, దాన్ని అది చేయడానికే నువ్వు ప్రయత్నించాలి అనేది ఈ మాటలో మనకు చెప్తున్నాడు. దీనికి మినహా నువ్వు ఏ దేని మీద ఒట్టు పెట్టుకున్నా అది నీ మీదకు పెద్ద ప్రమాదం వచ్చే పరిస్థితి. ఈ లోకంలో ఇదేమి పెద్ద సమస్య ఏం కాదే, అందరూ వాడేది కదా అనుకోవచ్చు మనం, అవునా కదా. నువ్వు ఎవడైనా ప్రమాణం నీ బిడ్డల మీద ఒట్టు అని చెప్తే నీ మీద శిక్ష పడుతుందా ఈ లోకంలో? ఏమా ఎత్తిపోయి జైలు వేస్తారా? ఆ చట్టం లేదు. కానీ దేవుని దృష్టిలో చట్టం ఉంది. అర్థమవుతుందమ్మా? దేవుని దృష్టిలో చట్టం ఉంది. నీ మీద తీర్పు పాలు కాకుండా నీ మీద ఒక నేరం దేవుడు ఆధ్యాత్మికంగా తన గ్రంథంలో రాయబడింది. ఆయన రాజ్యంలో నువ్వు పోయినప్పుడు ఈ విషయంలో నువ్వు తీర్పు పొందకుండా మనం ముందుగానే దేవుడు రాయించున్నాడు. కాబట్టి ఈనాడు మన నోట్లో నుంచి వచ్చే మాట యథార్థంగా ఉండేదానికి యథార్థం అంటే అవతల వ్యక్తి నమ్మాలి, ఇంకా అంతే. నమ్మడానికి అతనికి వీలు ఉండేటట్లుగా యథార్థమైన మాట అంటే ఎప్పుడు అతనికి నమ్మకం పుడుతుంది. నువ్వు చెప్పిన మాట నిలబడితే, నువ్వు చెప్పిన మాట చేసే వ్యక్తివైతే, నువ్వు చెప్పిన మాట తప్పకుండా చేస్తాడు ఇతను అని అవతల వాడికి నమ్మకం పుట్టించినప్పుడు ఏ ప్రమాణ జోలికి అవసరం లేదు. ఇక దేని మీద తోడు పెట్టడం, నువ్వు చేయకపోతే ప్రమాదం. అతడు నేను నమ్మనయ్యా అంటే వెంటనే నువ్వు ఏం చేస్తావు? నా బిడ్డల సాక్షిగా అయ్యా, నా బిడ్డల సాక్షిగా. చాలామంది ఈ మధ్యలో అన్ని ఒట్లు వదిలేసి బైబిల్ మీద ఒట్టి పెట్టేదానికి అలవాటు చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? అన్నీ పాత అయిపోయింది. ఏది? తల్లి తోడు, ఆకాశం తోడు, భూమి తోడు, అన్ని తోడులు అయిపోయింది ఇప్పుడు. అంటే ఒకసారి పెడతాడు ఎవరిని? ఆకాశం తోడని, లేకపోతే నా బిడ్డల తోడని పెడతాడు, తప్పిపోతాడు. ఇంకోసారి మళ్ళీ సమస్య వస్తుంది, అప్పుడు ఇంకో దాన్ని పెడతాడు, తప్పిపోతాడు. నువ్వు ఎన్నిసార్లు ఆ తోడు ఈ తోడు పెడతావు, నువ్వేం చేయదు అంటాడు. తర్వాత తీసుకొస్తాడు బైబిల్. అప్పుడు దేని మీద పెడతాడు? ఒట్టు దేని మీద పెడతాడు? అప్పుడు బైబిల్ మీద. అంటే అంత దిగజారిపోయిన మానవుడు. అంటే చెప్పే మాట తనకే నమ్మకం లేని పరిస్థితిలో మానవుడు ఉన్నాడు. కాబట్టి ఈనాడు మనం మనం చెప్పే మాట చేయడానికి ప్రయత్నం. అవునంటే అవును, కాదు అంటే ఏంటి అంటే నువ్వు చెప్పే మాట చేసేవాడువా నువ్వు అవ్వాలే తప్ప చెప్పింది ఒకటి చేసేది ఒకటిగా ఉండకూడదు అనేది దేవుని యొక్క వాక్యం అంటూ. ఈనాడు ఇది ప్రాముఖ్యమని దేవుడు ఎంచి తన గ్రంథంలో రాశాడు. అయ్యా, ఇది ఒక మనకి ఉపయోగకరమని దేవుడు తన గ్రంథంలో రాశాడు. చదువుకొని ముగిద్దాం. యాకోబు రాసిన పత్రికలో ఇది ఎంత ప్రాముఖ్యం కాకపోతే దేవుడు రాసి పెడతాడు. ఈనాడు మన జీవితాలు మనం పరీక్షించుకోవాలి. చదవండి చివరిగా 5వ అధ్యాయం 12వ వచనం చదువుకొని ముగిద్దాం. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. చూడండి, ఈనాడు ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి అని దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఇది నీకు నాకు ఎంత ముఖ్యమైన విషయం అంటే, చిన్న బిడ్డ నుంచి ఎత్తుకోండి ప్రమాణాల మీదే వెళ్ళిపోతాడు తాను చెప్పే మాట నమ్మకపోయేసరికి.
ఈనాడు మనం తలలొద్దాం, ప్రార్థన చేద్దాం, తలలోంచి ప్రార్థన చేద్దాం.